नमस्कार। मैं हूँ कापकंड चंसू नारायण। हमारी चैनल की ओर से आप सभी का हार्दिक स्वागत है। आज हम 10वीं कक्षा पाठ्यपुस्तक में से 5वां पाठ लोकगीत भगवती शरण उपाध्याय पाठ सीखेंगे। పిల్లలు ఈరోజు మనం లోక్గీత్ 10వ తరగతి 5వ పాఠం భగవతీ శరణ్ ఉపాధ్యాయ్ గారిచే వ్రాయబడిన లోక్గీత్ అనే పాఠాన్ని నేర్చుకుందాం. ఈ లోక్గీత్ అంటే జానపద గేయాలు. జానపద గేయాలు అంటే లోక్ అంటే ప్రజలు, గీత్ అంటే పాటలు, అంటే ప్రజల చేత పాడబడిన పాటలు అన్నమాట. అంటే ప్రజల్లోంచి పుట్టిన పాటలు. దీన్ని చాలా చక్కగా భగవతీ శరణ్ ఉపాధ్యాయ గారు రాయడం జరిగింది. ఇందులోకి వెళ్ళే ముందు చిన్న మనకి కవిత ఒకటి ఇచ్చారు, దాని గురించి చెప్పుకుందాం. ఉన్ముఖీకరణ అంటే పాఠంలోనికి ప్రవేశించే ముందు ఆ పాఠానికి సంబంధించిన ఒక కవిత కానీ పేరా కానీ ఇవ్వడం జరుగుతుంది మీకు. దానిలో కొన్ని క్వశ్చన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఆ కవిత చదివి దాని జవాబులు వ్రాయవలసి ఉంటుంది. ఇందులో ఉన్ముఖీకరణలో ఇచ్చిన కవితని చూద్దాం. मेहंदी हैं रचने वाली, हाथों में गहरी लाली, कहे सखियाँ अब कलियाँ, हाथों में खिलने वाली हैं, तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली हैं. ఇది వివాహం జరిగే సందర్భంలో పెళ్లి కూతురి దగ్గర కూడా ఉండే చెలికత్తెలు ఈ పాటను అంటే కవితను పాడుతూ ఉంటారు కొన్ని వివాహ సందర్భాల్లో. దాన్ని మనకి ఇవ్వడం జరిగింది. దాని అర్థం చూడండి. మెహందీ అంటే గోరింటాకు. గోరింటాకు చేతిలో ఎర్రదనాన్ని ఇస్తుంది. మెహందీ హై రచనే వాలి హాతో మే గహరీ లాలి. లాల్ అంటే ఎరుపు. కహే సఖియాँ अब कलियाँ, हाथों में खिलने वाली हैं. చేతుల్లో మొగ్గలు వికసించుకుంటాయి. అంటే కలియా అంటే మొగ్గలు. తేరే మన్ కో జీవన్ కో నయీ ఖుషియా మిల్నే వాలీ హై. నీ జీవితానికి మనసుకు కొత్త సంతోషాలు లభిస్తున్నాయి అని అంటూ ఆ స్నేహితురాళ్ళు ఈ కవితను పాడడం జరుగుతుందన్నమాట. చూడండి. హాతో మే క్యా రచనే వాలీ హై. మొదటి క్వశ్చన్ చూడండి. హాతో మే క్యా రచనే వాలీ హై అంటే చేతిలో దేని గురించి చెప్పడం జరిగింది. ఇందులో మెహందీ అంటే మెహందీని చేతిలో పెట్టడం జరుగుతుందన్నమాట. हाथों में मेहंदी रचने वाली हैं. రెండో క్వశ్చన్ చూడమ్మా. इस तरह के गीतों को क्या कहा जाता है. ఈ రకమైన పాటలను ఏమంటారంట. इस तरह के गीतों को लोक गीत कहते हैं. వీటిని ఏమంటారు? లోక్ గీత్ అని అంటారన్నమాట. इस तरह के गीतों को लोक गीत कहते हैं. మూడో చూడండి. किन किन संदर्भों में लोकगीत गाए जाते हैं. ఏవే సందర్భాల్లో ఈ లోక్గీత్ పాడతారు మీకు చెప్పాను. లోక్గీత్ అంటే ప్రజలు పాడే పాటలు అన్నమాట. ఈ ఏమేమి సందర్భాల్లో పాడతారు.
त्योहारों और उत्सवों के संदर्भ में लोकगीत गाए जाते हैं। ఇంకా కూడా చెప్పుకోవచ్చు, जन्मदिन के अवसर पर, विवाह के अवसर पर ये लोकगीत गाए जाते हैं। అంటే పండగలు ఉత్సవాల్లోని జన్మ దినము అంటే పుట్టుక, అంటే పుట్టినరోజు పండుగలప్పుడు, వివాహ సందర్భాల్లో ఈ లోక్గీతను పాడడం జరుగుతుంది. తర్వాత उद्देश्य, ఈ పాఠం ఇవ్వడం యొక్క ముఖ్య उद्देश्य చూడమ్మా. छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली से अवगत कराना, भाषा के मनोरंजक रूप से छात्रों की अभिरुचियों दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना और लोकगीत के सृजन के लिए प्रेरित करना इस पाठ का उद्देश्य है. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంట, విద్యార్థులకు వ్యాసం రాసే ప్రేరణ ఇవ్వడం, వాళ్ళకి వ్యాసం నిబంధన ఇచ్చారు చూడండి, అక్కడ నిబంధన ఇవ్వడం చూడండమ్మా. నిబంధన అంటే వ్యాసము, వ్యాసం. निबंध शैली से अवगत कराना, भाषा मनोरंजक रूप से छात्रों की अभिरुचियों అంటే భాష యొక్క మనోరంజకమైన రూపం ద్వారా విద్యార్థుల అభిరుచి, దక్షతాओं के साथ साथ उनका सर्वांगीण विकास అంటే వాళ్ళలో టాలెంట్, దక్షత అంటే టాలెంట్ అని, వాళ్ళలో ఉండే టాలెంట్ని, యోగ్యతని అన్ని రకాలుగా सर्वांगीण అంటే అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం, लोकगीतों के सृजन के लिए प्रेरित करना इस पाठ का उद्देश्य है. लोकगीत అంటే చెప్పుకున్నాం కదా మనం, జానపద గేయాలు. వాళ్ళలో సృజన్ అంటే వాళ్ళు సొంతంగా రచించడానికి, ప్రేరిత్ కర్ణ అంటే ప్రేరేపించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే సృజన్ అంటే వాళ్ళు సొంతంగా రాయగలగడం, అది కూడా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అంట. తర్వాత నెక్స్ట్ చూడమ్మా, విషయ ప్రవేశలో మనం ఈ పాఠంలోకి వెళ్ళే ముందు ఈ పాఠం విధా విశేష్ గురించి చెప్పుకోవాలి. విధా అంటే పద్ధతి, ఈ పాఠాన్ని ఏ పద్ధతిలో ఇచ్చారు దాని గురించి ఇక్కడ విధా విశేష ఇవ్వడం జరిగింది. ఇందులో लोकगीत निबंध पाठ हैं. लोकगीत निबंध पाठ हैं. निबंध का अर्थ है बांधना, అంటే బాంధన అంటే కట్టుట, అంటే పదాలని కానీ వాక్యాలని కానీ అర్థవంతంగా తయారు చేసి దాన్ని మనం సొంతంగా, నిబంధ అంటే వ్యాస రూపంలో రాయడాన్ని, ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. నిబంధ అంటే వ్యాసం, బాంధన అంటే మనం సొంతంగా పదాలని వాక్యాలని అల్లడం. उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध हैं. దాన్నే వ్యాసము అంటాం మనం, నిబంధ అంటారు. रामचंद्र शुक्ल के अनुसार निबंध गद्य की कसौटी है. రామచంద్ర శుక్ల జీ అనే ఆయన నిబంధ అనేది ఏం చెప్పారంట, గద్యానికి గీటు రాయి. గద్యకి కసౌటి అంటే గద్యానికి అంటే గద్య భాగానికి గీటురాయి. గీటురాయి అంటే మంచి చెడు చెప్పేది అన్నమాట. ఇందులో నెక్స్ట్ చూడమ్మా, లేఖక పరిచయం ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ఇప్పుడు లేఖక గురించి చెప్పుకుందాం. దీనికి లేఖక ఎవరంట, भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं. इनका जन्म सन 1910 में हुआ. इन्होंने कहानी, कविता, रिपोर्टेज, निबंध,
बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी हैं। ఈయన చూడండి, भगवती शरण उपाध्याय गारू हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं। ఈయన అందరికీ తెలిసిన ఆయన. ఇన్కా జన్మ, ఈయన ఎప్పుడు పుట్టారంట? 1910లో. భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారు 1910లో పుట్టారంట. ఈయన కహానీ అంటే కథ, కవితలు, రిపోర్టర్ కింద పనిచేశారంట. నిబంధ్ అంటే వ్యాసాలు రాశారంట. బాల సాహిత్యం రాశారు, అంటే పిల్లలకి సంబంధించిన కథలు. ఆయన రాయడంలో మంచి సిద్ధహస్తుడు అన్నమాట. विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, टूटा आम, गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं हैं. ఇవన్నీ ఆయన రచించిన ప్రసిద్ధ రచనలు. కవిపరిచయం జాగ్రత్తగా చదువుకుంటే మీరు పెద్ద క్వశ్చన్లు రాసేటప్పుడు రాయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడమ్మా, విషయ ప్రవేశ్ చూడండి. మనం పాఠంలోకి వెళ్ళే ముందు ఈ పాఠం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పాఠం దేని గురించి ఇచ్చారని. हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. మన సంస్కృతిలో లోక్గీత్ జానపద గీతాలకి సంగీతానికి విడదీయలేని సంబంధం ఉందంట. मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. అంటే మనోరంజన్ అంటే వినోదం కలిగించే వాటిలో లోక్గీత్కి అంటే జానపద గీతాలకి ఇప్పటికి కూడా గొప్ప స్థానం ఉందంట. गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है. అంటే పాటలు అవి లేవనుకోండి, సంగీతం అది లేదనుకోండి, మనకి ఆనందం అనేదే ఉండదంట. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. ఇందులో భారతదేశం యొక్క జానపద గీతాలని చాలా అందంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ పేరా చూడమ్మా. ఇందులో लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न हैं. అంటే ఈ జానపద గీతాలు ఏంటంట, తాజगी और लोकप्रियता में అంటే కొత్తదనంలోని, ప్రజలు ఇష్టపడే దాంట్లోని, శాస్త్రీయ సంగీత్ సే భిన్న హై అంటే ఈ శాస్త్రీయ సంగీతం అంటే మామూలుగా ఇంట్లో సంగీతం అది నేర్చుకుంటారు చూడమ్మా, ఆ సంగీతం నుంచి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. లోక్గీత్ సీదే జనతాకే సంగీత హై. ఇది ప్రజలు మనసులోంచి వచ్చిన జనత అంటే ప్రజలమాట, ప్రజల మనసులోంచి వచ్చిన పాటలమాట, సంగీతం ఇది లోక్గీత్ అనేది. घर गांव और नगर की जनता के गीत हैं ये. इनके लिए साधना की ज़रूरत नहीं होती. అంటే ఇంట్లోని, గ్రామాల్లోని, నగరాల్లోని ప్రజలు పాడుకునే పాటలమాట ఇవి. ఇన్కే లియే సాధనాకి జరూరత్ నహీ హోతి. దీనికి వాళ్ళు అస్తమానం పాడుకునే పాటలు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా వాళ్ళు సాధన చేయడం అంటూ ఏమీ జరగదు. त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं. ఇవి వీరు ప్రత్యేకమైన సందర్భాల్లో, పండగల్లో ఈ సందర్భాల్లో ఈ పాడడం జరుగుతుంది. సదాసే ఏ గాయే జాతే రహే హై అంటే ఎప్పటి నుంచో కూడా ఇవి పాడడం జరుగుతుంది. और इनके रचने वाले भी अधिकतर गाँव के लोग ही हैं. దీన్ని రచించిన వాళ్ళు కూడా ఎక్కువ గ్రామంలో ఉండేవాళ్ళే ఉంటారంట.
स्त्रियों ने भी इनकी रचना में విశేష భాగ్ లియా. అంటే స్త్రీలు కూడా దీన్ని జానపద గీతాలని ఎక్కువ మంది వ్రాయడం జరిగింది. ఏ గీత్ బాజోं की मदद के बिना ही या साधारण ढोलक जाज करताल बांसुरी आदि की मदद से गाए जाते हैं. ఈ పాటల్ని వీళ్ళు ఎక్కువ మంది స్త్రీలు పాడడం జరుగుతుంది. వీటిని బాజోంకి మదద్కే బినా అంటే ఎటువంటి వాయించడం అంటే డ్రమ్స్ కానీ లేకపోతే సన్నాయి కానీ ఇలాంటి లేకుండా పాడడం జరుగుతుంది. ఒకవేళ ఉన్న సాధారణమైన చిన్న చిన్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. అంటే డోలక్, జాజ్, కరతాల్ అంటే చప్పట్లు, బాన్సూరి అంటే మురళి, ఫ్లూట్ అంటాం కదా మనం, అలాంటి వాటితో మద్దతు అంటే సహాయంతో పాడటం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వేరే చూడండి. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको यही समझा जाता था. అంటే ఒకానొక సమయంలో ఈ శాస్త్రీయ సంగీతానికి జానపద గీతాలు చాలా తక్కువగా చూడడం జరిగిందంట. అభి హాల్ తక్ ఇన్కి బడి ఉపేక్ష की जाती थी. అంటే చాలా సమయం వరకు కూడా వీటిని ఉపేక్షించడం జరిగింది. पर इधर साधारण जनता की ओर जो लोग की नज़र फिरी है तो साहित्य और कला क्षेत्र में परिवर्तन हुआ. కానీ సాధారణమైన జనం అంటే ప్రజలు ఈ జానపద గీతాల మీద దృష్టి పెట్టడంతో సాహిత్యము మరియు కళ అందులో జానపద గీతాల్లో కూడా మార్పు రావడం జరిగింది. అనేక लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी हैं. అంటే చాలామంది వివిధ భాషల్లో లోక సాహిత్యం అంటే జానపద గీతాల సాహిత్యాన్ని, జానపద గీతాలని అందరూ సంగ్రహ అంటే గ్యాదర్ చేసి, అంటే ఎక్కడెక్కడ ఆ జానపద గీతాలు ఉన్నాయో వాటిని సేకరించడం మొదలుపెట్టారంట. इस प्रकार अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. చాలా సందర్భాల్లో వాటిని ప్రకాశిత్ అంటే ముద్రించడం కూడా జరిగిందంట. నెక్స్ట్ పేరా చూడమ్మా. लोकगीतों के कई प्रकार हैं. इनका एक प्रकार तो बड़ा ही ఓజస్వి और సజీవ్ हैं. అంటే లోక్గీత్ చాలా రకాలుగా ఉన్నాయంట. ఇందులో ఇన్కా ఏక్ ప్రకార్తో బడా హీ ఓజస్వి ఔర్ సజీవ్ హై అంటే చాలా ఉత్తేజంగా ఉంటాయంట. ఇందులో సజీవ్ అంటే సజీవంగా, అంటే మనం ఓ పాట పాడామనుకోండి నిజంగా ఆ పాట జరుగుతుందా అన్నట్టుగా ఉంటుందంట. యా ఇస్ దేశ్ కే ఆదివాసియోं का సంగీత్ హై. ఇది మన దేశంలో ఆదివాసీలు ఎక్కువగా పాడుతూ ఉంటారంట. మధ్యప్రదేశ్ दक्कन छोटा नागपुर में गोंड, कांड, बील, समताल आदि फैले हुए हैं. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అవి పేర్లు మధ్యప్రదేశ్లో డక్కన్, छोटा नागपुर, छोटा नागपुर में गेंड कांड. मध्य प्रदेश दक्कन, छोटा नागपुर, गोंड कांड, बील, समताल आदि फैले हुए हैं. అక్కడ ఆ ప్రాంతాల్లో ఇది ఎక్కువ వ్యాపించడం జరిగిందంట. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. ఈ పాటలన్నీ కూడా వాళ్ళు ఎక్కువ మంది ఒకళ్ళు కలిసి బడే దళం మే, దల్ అంటే
గ్రూప్ కింద, ఒక గుంపు కింద పాడుతూ నాచే అంటే డ్యాన్స్ చేయడం జరుగుతుందంట. 20-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं, दिशाएं गूंज उठती हैं. అంటే ఇక్కడ 20 మంది 30 మంది మనుషులు, మగవాళ్ళు ఆడవాళ్ళు గ్రూపుల కింద, అంటే దల్ అంటే గుంపు, గుంపుల కింద పాడడం. ఏక్ దూసరేకే జవాబ్ మే అంటే ఒకళ్ళు క్వశ్చన్ వేస్తుంటే ఇంకోటి జవాబు ఇస్తున్నట్టుగా పాడడం జరుగుతుందండి. ఇది వీళ్ళు పాడుతున్నప్పుడు పాటలో 4 వైపులా కూడా ఆ సౌండ్ వ్యాపిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ వేరే చూడమ్మా. పహాడియోం కే అప్నే అప్నే గీత్ హై అంటే పహాడ్ అంటే పర్వతం, పర్వత ప్రదేశాల్లో ఉన్నవాళ్ళకి వాళ్ళ పాటలు ఉన్నాయంట. ఇందులో उनके अपने अपने भिन्न भिन्न रूप से होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है అంటే ఇందులో వాళ్ళు ఈ పాటలో రకరకాలుగా అశాస్త్రీయ అంటే శాస్త్రీయ సంగీతానికి భిన్నంగా ఉండడం వల్ల ఉన్మే అపని ఏక్ సమాన్ భూమి హై ఒక అందరూ కలిపి ఇవి ఒక రకంగా పాడడం జరిగిందంట. ఇందులో చూడమ్మా ఇవి ఎక్కడెక్కడ పాడతారో. గడ్వాల్, కిన్నైర్, कागड़ा आदि अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियाँ हैं. ఆ ప్రదేశాల్లో వాళ్ళు వాళ్ళ పద్ధతులను బట్టి, విధియా అంటే పద్ధతులను బట్టి పాడడం జరుగుతుందంట. ఉన్కా అలగ్ నామ్ హీ పహాడీ హై అంటే పర్వత ప్రదేశాల్లో పాడే పాటలు కాబట్టి వాటిని పహాడీ అనే పేరు వచ్చిందంట. ఈ పహాడీ అనేది ఎక్కడెక్కడ పాడతారో అని అడుగుతాడు క్వశ్చన్. గడ్వాల్, కెన్నౌర్, కాగడా ఆది అని రాయాలి మీరు. మా నెక్స్ట్ పేరా చూడండి. वास्तविक लोकगीत के गाँवों और देहातों में हैं. నిజంగా చెప్పాలనుకోండి ఈ జానపద గీతాలు అనేవి గ్రామాల్లోని పల్లెటూరులోని ఎక్కువగా ఉంటాయంట. ఇంకా సంబంధం దేహాత్కి జనతా సే హై ఇక్కడ పల్లెటూరులో ఉండే జనత అంటే ప్రజలు, ఆ ప్రజలతోనే వీటికి సంబంధం ఉంటుందంట జానపద గీతాలకి. బడి జాన్ హోతీ హై ఇన్మే అంటే ఈ పాటలు ఎలా ఉంటాయంట. జాన్ అంటే ప్రాణం, ఇవి ప్రాణం పోసుకున్నట్టుగా అంటే చెప్పాను కదా, ఇవి పాడుతున్నప్పుడు నిజంగా ఇలాగ జరుగుతుందేమో అని అన్నట్టుగా ఉంటుందంట. జాన్ అంటే ప్రాణం, దేహాత్ అంటే పల్లెటూరు. చైతా, ఖజ్జరీ, బారహమాసా, सावन आदि मिर्ज़ापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी జిల్లాలో में ये गाए जाते हैं. ఈ ఎక్కువగా ఎక్కడ పాడతారంట. చైతా, ఖజ్జరీ, బారహమాసా, सावन, मिर्ज़ापुर, बनारस, उत्तर प्रदेश, पूर्वी और बिहार పశ్చిమీ జిల్లాలో మే గాయ జాతే హై అక్కడ ఆ ప్రదేశాల్లో పాడతారంట. బావుల్ और బతియాలి बंगाल के लोकगीत हैं. బావుల్ और బతియాలి ఈ ఎక్కడ పాడతారా అని అడుగుతాడు. మేము ఈ రెండు ఎక్కడంట. బంగాల్లో పాడతారంట. पंजाब में महिया आदि इसी प्रकार के हैं. महिया ఎక్కడ పాడతారో అని అడుగుతాడు. महिया ఎక్కడ పాడతారంట. పంజాబ్లో.
हीर, रांझा, सोहनी, महिवाल संबंधी गीत पंजाबी में और डोला मारू आदि के गीत राजस्थान में बड़े चाव से गाए जाते हैं। ఇది हीर, रांझा, सोहनी, महिवाल సంబంధి గీత్ పంజాబీ మే ఈ పాటలన్నీ పంజాబీలో डोला मारू आदि गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं। डोला मारू పంజాబీలో డోలా మారు ఇవన్నీ కూడా రాజస్థాన్లో చాలా ఇష్టంగా పాడడం జరుగుతుందండి। నెక్స్ట్ పేరా చూడమ్మా। इन देहाती गीतों के रचयिता कोरी कल्पना को इतना मान ना देकर अपने गीतों के विषय रोज़मर्रा के बहते जीवन से लेते हैं, जिससे वे सीधे मर्म को छू लेते हैं। इनके राग भी साधारणतः पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ आदि कहरवा, बिरहा, दोबियाँ आदि देहात में बहुत गाए जाते हैं और बीड आकर्षित करते हैं। అంటే చూడండి ఈ పేరా ఒకసారి। इन देहाती गीतों के रचयिता कोरी कल्पना को इतना मान ना देकर गीतों के विषय रोज़मर्रा के बहते जीवन से लेते हैं। అంటే ఈ పాటలో దేహాతి చూడమ్మా, ఇది దేహాతి అంటే ఇందాక చెప్పుకున్నాం పల్లెటూరులో ఎక్కువగా కల్పనాకో ఇతనా మాన్ దేకర్ అంటే వాళ్ళు కల్పించి ఓహో ఇలాగా ఉందన్నమాట అని ఊహించి మాట పాడడం। రోజుమర్రా అంటే వాళ్ళు రోజు జరిగే విషయాలు। బహతే జీవన్ సే లేతే హై అంటే వాళ్ళు జరిగే జీవితంలోంచి అంటే రోజు జరిగే జీవితంలోంచి తీసుకోవడం జరుగుతుందండి। జిస్సే సీదే మర్మ్ కో చూ లేతీ హై అంటే అది మనసుని అత్తుకున్నట్టుగా పాడడం జరుగుతుందంట। ఉన్కే రాగ్ బి సాధారణతః అంటే ఆ రాగం సాధారణంగా చూడండి అది పీలు, సారంగ్, దుర్గా, సోరట్, సావన్ ఆది అంటే ఈ అన్ని పేర్లు మీరు బాగా గుర్తుంచుకోవాలి। పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరట్ ఆది హై మొదలగినవంట। कहरवा, बिरहा, दोबिया आदि देहात में बहुत गाए जाते हैं। అంటే कहरवा, बिरहा ఈ రెండు చూడండి జాగ్రత్తగాని। कहरवा, बिरहा ఈ రెండు పాటలు దోబియా అంటే చాకలోడు బట్టలు అవి ఉతికేటప్పుడు ఎక్కువగా పల్లెటూరులో వీటిలో పాడడం జరుగుతుందంట। और बड़ी भीड़ आकर्षित करते हैं भीड़ అంటే జనం అంటే ప్రజలు అక్కడ ప్రజలు వీళ్ళు పాడేటప్పుడు ఆకర్షించడం కూడా జరుగుతుందంట। నెక్స్ట్ వేరే చూడండి।
అక్కడ మీకు ఒక చిత్రం కూడా ఇవ్వడం జరిగింది. అందులో చూడండి, వాళ్ళందరూ గుంపుగా ఉండి వాళ్ళు చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్తో పాడడం జరుగుతుంది. नेक्स्ट पैरा छोड़ना इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं. ఈ భాషకి సంబంధించి కూడా చూడండి, లోక్గీత్ గాँवों और इलाकों అంటే ఆ గ్రామాల్లో ఉన్న భాష. ఇలాక్ అంటే ప్రాంతం, వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో బోలియా అంటే ఏమేం భాషలు అయితే మాట్లాడతారో వాటిని ఉపయోగించి పాడడం జరుగుతుంది. इसी कारण ये बड़े ఆహ్లాదకర్ और ఆనందదాయక్ होते हैं. అందువల్ల ఆ పాటలో చాలా ఆహ్లాదం కలిగించేటట్టుగా, ఆనందంగా కలిగించేటట్టుగా ఉంటాయంట. राग तो इनके गीतों की आकर्षक होते ही हैं. అంటే రాగం కూడా చాలా పాటలో చాలా ఆకర్షించేగా ఉంటాయంట. इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है. ఇవి అర్థం అవడం వల్లే ఆ భాషకి సఫలత్వం చెందడానికి కారణం అంట. అంటే వాళ్ళ పాడే పాట అర్థం అవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జానపద గీతాలని చాలా జాగ్రత్తగా వాళ్ళు విని ఆనందించడం జరుగుతుందంట. నెక్స్ట్ పేరా చూడమ్మా. भोजपुरी में करीब 30-40 बरसों विदेशिया का प्रचार है. गाने वालों के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं. అంటే భోజ్పురిలో కరీబ్ 30-40 బర్సం అంటే 30-40 ఏళ్ళ నుంచి విదేశియా అనే పాట బాగా ప్రచారంలో ఉందంట. గానే వాలోं के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं. వీళ్ళు సమూహం అంటే గుంపుల కింద పాడుతూ, దేహాత్ అంటే పల్లెటూరులో ఎక్కువగా తిరుగుతూ ఉంటారంట. इधर के जिलों में విశేష బీహార్ మే విదేశియా అంటే ఇది ఎక్కడ పాడతారు, విదేశియా అంటాడు. విదేశియా అనేది బీహార్లో పాడడం జరుగుతుంది. దూసరే గానే లోక్ప్రియ నహీ హై. బీహార్లో ఎక్కువగా విదేశీయ పాట కన్నా ఇంకెక్కువగా ప్రచారంలో ఇంకే జానపద గీతాలు విదేశీయాకున్న అంత ప్రసిద్ధి లేదంట. ఇన్ గీతో మే అధికతర్ రసిక ప్రియాओं की बात रहती हैं. ఇందులో ప్రేమ గురించి ఎక్కువగా పాడడం. పరదేశీ ప్రేమి అంటే ఇద్దరు ప్రేమికుల యొక్క వాళ్ళ పాట గురించి. ఇన్సే కరుణ ఔర్ విరహ కా రస్ బరస్తా హై. ఇందులో బాధతో పాడుతున్నట్టువి, విరహంతో పాడుతున్న ఎక్కువగా ఈ పాటలు ఉంటాయంట. నెక్స్ట్ పేరా చూడండి. తర్వాత పేరా, जंगल की जातियों आदि के भी दल गीत होती हैं. జంగల్ అంటే తెలుసు మీకు, అడవి జాతుల్లో అంటే ఎక్కువ అడవి ప్రదేశాల్లో ఉండేవాళ్ళు కూడా దల్ గీత్ హోతే హై. వాళ్ళకు కూడా గుంపులుగా సమూహంగా పాడుకునే పాటలు ఉంటాయంట. అధికతర్ బిరహా ఆది మే గాయే జాతే హై. ఆ పాటలో ఏంటంటే బిరహా అనే పాటది, ఆ పాట యొక్క పేరు. అందులో వాళ్ళు అడవి ప్రాంతాల్లో ఎక్కువగా అంటే అడవి ప్రదేశాల్లో ఉండే జాతులు పాడడం జరుగుతుంది. పురుష్ ఏక్ ఓర్ సే స్త్రియా दूसरी ओर से एक दूसरे के जवाब के रूप में दल बांध कर गाते हैं. ఏటంట స్త్రీలు పురుషులు ఒకళ్ళు ప్రశ్న అడుగుతుంటే ఇంకోళ్ళు జవాబు చెప్తున్నట్టుగా గుంపుల కింద
వీళ్ళు పాడడం జరుగుతుందండి. ఔర్ దిశాయే గుంజా దేతి హై, ఆ పాటలో ఇంతకుముందు చెప్పుకున్నాం 4 వైపులా కూడా వ్యాపిస్తున్నట్టుగా ఉంటుందంట. पर इधर कुछ काल से इस प्रकार के दलीय गायन का హాస్ హువా హై, అంటే ఇక్కడ కొంతకాలం నుంచి కూడా ఈ పాటలో పాడడం జరుగుతుందన్నమాట. మా అర్థమైందమ్మా? నెక్స్ట్ పేరా చూడండి పిల్లలు. एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने आल्हा के हैं, ఇది ఆల్హా అనే పాట, ఇది కూడా చాలా ప్రసిద్ధి చెందిన పాట అంట. అధికతర్ ఏ బుందేల్ కండి మే గాయి జాతే హై, ఇదేంటంట ఎక్కువగా ఆల్హా అనేది బుందేల్ కండి అనే ప్రదేశంలో పాడడం జరుగుతుందంట. ఆరంతో ఇస్కా చందేల్ రాజాओं के రాజ్కవి జగనిక్ సే మానా జాతా హై, ఇది ఆరంభంలో అంటే మొదట్లో ఈ పాటలు ఏంటంట చందేల్ రాజావం, అంటే చందేల్ అనే ప్రదేశానికి చెందిన రాజులు రాజ్ కవి జగనిక్, అంటే ఈ పాటలకి ముఖ్యంగా ఈ పాటల్ని సృష్టించినోడు రాజ్ కవి, అంటే ఆ రాజ్యంలో ఉండే కవి జగనిక్ అని అంటారంట. జిస్నే ఆల్హా ఓదల్ కి వీరతా కా అప్నే మహాకావ్యమే బఖాన్ కియా, బఖాన్ అంటే వర్ణించడం, అందులో ఆల్హా ఓదల్ వాళ్ళ యొక్క వీరత్వాన్ని ఆయన యొక్క మహాకావ్యంలో వ్రాయడం జరిగిందంట. पर निश्चय ही उसके छंद को लेकर जन बोली में उसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा और ये गीत हमारे गाँवों में आज भी बहुत ప్రేమ్ సే గాయే జాతే హై, కానీ ఇప్పుడు కూడా ఏంటంట అక్కడ పల్లెటూరులో ఆ కవులు రాసిన వీరత్వంతో నిండిన పాటల్ని ఇప్పుడు కూడా పాడడం జరుగుతుందంట. ఇన్హే గానే వాలే గావ్ గావ్ డోలక్ లియే గాతే ఫిర్తే హై, ఈ పాడేవాళ్ళు ఎలా పాడతారంట, డోలక్ అంటే ఒక చిన్న డప్పులాంటిది తీసుకుని దాంతో పాడుతూ తిరగడం, గ్రామం అంతా తిరగడం జరుగుతుందంట. इसी के सीमा पर उन गीतों का भी स्थान है जिन्हें नट रस्सियों पर खेल करते हुए गाते हैं. రస్సీ అంటే తాడు మీద వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఆటలాడుతూ పాడడం జరుగుతుందంట. అధికతర్ ఏ గద్య పద్యాత్మక హై, అంటే ఇవి గద్య రూపంలో ఉంటాయంట పాటలు, పద్య రూపంలో కూడా ఉంటాయంట. ఇన్కే అప్నే బోల్ హై, అంటే వాళ్ళు మాట్లాడే భాషల్లో పాడడం జరుగుతుంది. అనంత సంఖ్య అప్నే దేశ్ మే స్త్రీయోं के गीतों की है तो ये गीत भी लोक गीत ही पर अधिकतर इन्हें औरतें ही गाती हैं, అంటే ఎక్కువ సంఖ్యలో మన భారతదేశంలో ఎక్కువ మంది స్త్రీలు పాడడం జరుగుతుందంట. అయితే ఈ గీత్ బి లోక్ గీత్ హీ, అంటే ఇవి లోక్ గీత్ అంటే జానపద గీతాల కింద ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఇన్హే ఔరతే హీ గాతి హై, ఎక్కువగా స్త్రీలే ఇవి పాడడం జరుగుతుందంట. ఇన్హే సిరజితి బి అధికతర్ వహీ హై, దాన్ని ఎక్కువగా ఈ పాటల్ని రచించిన వాళ్ళు, దాన్ని అందంగా తీర్చిదిద్దిన వాళ్ళు కూడా స్త్రీలే అంట. వైసే మర్త్ రచనా వాలం యా గానే వాలం కి బి కమీ నహీ, మర్ద్ అంటే పురుషులు కూడా చాలామంది దీన్ని రాయడం, జానపద గీతాలని రాయడం, పాడడం కూడా జరిగిందంట.
पर इन गीतों का संबंध विशेषता स्त्रियों से हैं. ఎక్కువగా జానపద గీతాలు ఎక్కువగా స్త్రీలకు సంబంధించే ఉన్నాయంట. इसी दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है, क्योंकि संसार के ये अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं हैं, मिले जुले ही हैं. అంటే మన భారతదేశం మిగతా దేశాలతో పోలిస్తే మన భారతదేశం ఏంటంట వ్యతిరేకంగా ఉందంట. ఈ పాటల్లో ఏంటంట స్త్రీలు పురుషులు ఎక్కువగా ఈ జానపద పాటలో పాడడం జరుగుతుందంట. మిలే జులే ఈ హై అంటే కలిసిమెలిసి ఉండడం జరుగుతుందంట, వేరేగా ఏమీ ఎక్కువగా లేవంట. నెక్స్ట్ వేరే చూడమ్మా. त्योहारों पर नदियों में नहाते समय नहाने जाते हुए राह के विवाह के मटकोट जोनार के संबंधियों के लिए प्रेमयुक्त गाली के जन्म आदि सभी अवसरों के अलग अलग गीत हैं. అంటే ఇవి ఏవే సందర్భాల్లో పాడడం జరుగుతుందని అడుగుతారు మిమ్మల్ని. అప్పుడు ఈ పేర జాగ్రత్తగా గుర్తించుకోవాలి. ఇవి ఎప్పుడెప్పుడు పాడడం జరుగుతుందంట చూడండి. नहाते समय नहाने जाते हुए राह के विवाह के मटकोड जोनार के संबंधियों के लिए प्रेमयुक्त गाली के जन्म అంటే జన్మదిన్ सभी अवसरों में अलग अलग गीत हैं. రకరకాల పాటలు ఉన్నాయంట. जो स्त्रियां गाती हैं ఎక్కువ మంది స్త్రీలు పాడడం జరుగుతుందంట. इन अवसरों पर कुछ आज से ही नहीं बड़े प्राचीन काल से वे गाती रही हैं. అంటే ఎప్పటి నుంచో కూడా ప్రాచీన కాలం నుంచి కూడా ఈ పాటలో పాడడం జరుగుతుందంట. महाकवि कालिदास आदि ने भी अपनी ग्रंथों में उनको उनके गीतों का हवाला दिया. అంటే మహాకవి కాళిదాసు తన గ్రంథాల్లో కూడా ఈ పాటల గురించి లోక్గీత్ గురించి వర్ణించడం జరిగిందంట. सोहर बानी सेहरा आदि उनके अनंत गानों में से कुछ हैं. వాళ్ళు పాటలు పాడడంలో ఈ కొన్ని మనకి ఇవ్వడం జరిగింది. वैसे तो 12 मासे पुरुषों के साथ नारियां भी गाती हैं. 12 మాస అనే పాట పురుషులతో పాటు స్త్రీలు కూడా పాడడం జరుగుతుందంట. నెక్స్ట్ పేర చూడండి. एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते. ఇందులో ఏంటంట స్త్రీలు ఒంటరిగా కాకుండా దల్ బాంధ్కర్, దల్ అంటే గుంపులుగా, అంటే గుంపులుగా వాళ్ళు ఉండి ఆడడం జరుగుతుందంట. गाए जाते हैं. అనేక కంఠ ఏక్ సాత్ ఫూట్తీ హై అంటే ఎక్కువ మంది స్త్రీలు గుంపుగా పాడి ఒకేసారి అందరూ కూడా పాడడం జరుగుతుందంట. उनमें मेल नहीं होता, फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले गाते लगते हैं. అంటే వాళ్ళు పండగలకి త్యోహారం శుభ అవసరం పర్ అంటే శుభ సందర్భాల్లో వే బహుత్ హీ భలే గాతే లగ్తే హై. భలే అంటే మంచిగా, చాలా మంచిగా పాడడం జరుగుతుంది. गाँव और नगरों में गायिकाएं भी होती हैं. అంటే కొన్ని తర్వాత ఏంటంటే నగరాల్లోని గ్రామాల్లోని కూడా గాయికాయే అంటే పాటలు పాడేవాళ్ళు రావడం జరిగిందంట. ఈ జానపద గీతాల్లో వాళ్ళు కూడా వచ్చి
ఎక్కడెక్కడ विवाह, जन्मदिन आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती हैं. ఆ పాటలు పాడే వాళ్ళని పిలిచి పాడించడం జరుగుతుందండి. सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांधकर गाती हैं. అన్ని ఋతువుల్లో అంటే కొన్ని పాటలు ఋతువులకి సంబంధించి ఉల్లాసిత హోకర్ అంటే ఆనందంగా పాడడం, దల్ బాంధ్కర్ అంటే గుంపులుగా పాడడం జరుగుతుందంట. దల్ బాంధ్కర్ అంటే గుంపులుగా. पर होली, बरसात की कजरी आदि तो उनकी अपनी चीज़ हैं. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో హోలీ సందర్భాల్లో బర్సాత్ కి కజరీ ఈ పాటలో వాళ్ళ పద్ధతుల్లో పాడడం జరుగుతుంది. जो सुनते ही बनते हैं. అవి మనకి వినడానికి కూడా చాలా బాగా ఉంటాయండి. పూరబ్ కి బోలియోं में अधिकतर మైథిలి, కోకిల్, విద్యాపతి అంటే ఆయనకి పూరబ్కి బోలియం అంటే తూర్పు మాట్లాడే భాషల్లో ఎక్కువ మంది మైథిలి, కోకిల్ ఆయనకి బిరుదు. ఆయన విద్యాపతి అనే ఒక కవి. ఆయన ఈ జానపద గీతాలు రాయడం, పాడడం కూడా జరిగిందంట. విద్యాపతి. पर सारे देश में कश्मीर से कन्याकुमारी तक और काठियावाड़, गुजरात, राजस्थान से उड़ीसा, आंध्रा तक अपने अपने విద్యాపతి हैं. అంటే ఇప్పుడు ఏంటంట మొత్తం దేశంలో అంతా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కాఠియావాడ్ నుంచి గుజరాత్, రాజస్థాను, ఒడిశా, ఆంధ్ర వరకు కూడా గొప్ప గొప్ప కవులు జానపద గీతాలు రాయడంలో వాళ్ళు सिद्धहस्तल अय्यारंट. स्त्रियां ढोलक की मदद से गाती हैं. अधिकतर उनके गाने के साथ नाच का भी पुट होता है. स्त्रीలు ढोलक సహాయంతో పాడటం జరుగుతుందంట. अधिकतर उनके गाने के साथ नाच का भी पुट होता है. అంటే పాడడంతో పాటు డ్యాన్స్ చేయడం కూడా జరుగుతుందంట. गुजरात का एक प्रकार का దళీయ గాయన్ గర్బా హై. అంటే గుజరాత్లో వాళ్ళు ఎక్కువగా పాడేటంట గర్బా అంట. వాళ్ళు పాడే పాట గర్బా. గుజరాత్లో ఏ పాట పాడతారు, ఏ లోక్గీత ఉంటుందని అడుగుతారు. అంటే గర్బా. जिसे विशेष विधि से गेर में घूम घूम कर औरतें गाते हैं. అంటే ఇది వాళ్ళు పాడే పద్ధతిలో घूम घूम कर అంటే తిరుగుతూ పాడుతూ ఉంటారంట. साथ ही लकड़ियाँ भी बजाती जाती हैं. లకడియా అంటే కర్రలతో కొడుతూ, అంటే కర్రలు మన కోలాటం అంటాం చూడండి, అలాగా కర్రలతో కొడుతూ పాడడం జరుగుతుందంట. जो बाजे के काम करते हैं. ఆ స్టిక్స్ అంటే ఆ కర్రముక్కలు వాళ్ళు బాజా కింద ఉపయోగిస్తారంట. इसमें नाच गाने साथ साथ चलते हैं. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ వెళ్తూ ఉంటారంట. వస్తుతః యహ నాచ్ హీ హై. ఇది ఒక డ్యాన్స్ రూపంలో ఉంటుందంట. సభీ ప్రాంతం మే యహ లోకప్రియ హో చలా హై. అన్ని ప్రాంతాల్లో కూడా ఇది చాలా ప్రచారం జరుగుతుందంట. అంటే ఎక్కువ మంది దాన్ని ఇష్టపడుతున్నారంట. ఇసీ ప్రకారం హోలీకే అవసర్ పర్ అంటే హోలీ టైంలో కూడా బ్రజ్ మే రసియా చల్తా హై. బ్రజ్ అనే ప్రదేశంలో వీళ్ళు కర్రలతో కొడుతూ, అంటే కోలాటంలాగా కర్రలతో కొడుతూ గుంపు కింద దల్ దల్కే లోక్ గాతే హై. గుంపులు కింద పాడడం జరుగుతుంది. స్త్రియా విశేష్ తౌర్ పర్ ఎక్కువ మంది స్త్రీలు పాడడం జరుగుతుందంట. నెక్స్ట్ పేరా చూడమ్మా, लास्ट पैरा ఇది. गाँव के गीतों के वास्तव में अनंत प्रकार हैं. ఇది
గావ్ కే గీతం కే వాస్తవమే. ఇది గ్రామాల్లో ఉండే పాటలు నిజంగా చాలా రకాలు ఉంటాయంట. ఇప్పటికి కూడా మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూశారనుకోండి, వాళ్ళు పొలం పనులు చేస్తూ, బట్టలు ఉతుకుతున్నప్పుడు, వాళ్ళు పనులు చేసుకుంటున్నప్పుడు ఈ పాటలు పాడడం జరుగుతుంది. జీవన్ జహా ఇటలా ఇటలాకర్ लहराता है वहाँ भला आनंद के स्रोतों की कमी हो सकती है. అంటే ఈ నిజంగా చెప్పాలంటే మనం జీవితంలో ఎన్నో ఇటలాకర్ లహరాతా హై అంటే ఎంతో గర్విస్తూ మన జీవితం గడుపుతూ ఉంటాం. వహా ఆనంద్ కే స్రోతం కి కమీ హో సక్తి హై. అక్కడ ఆనందానికి లోటు అనేదే ఉండదంట. उद्दाम जीवन के ही वहाँ के अनंत संख्यक గానే కే ప్రతీక హై. అంటే ఇక్కడ ఎక్కడైతే గొప్ప గొప్ప పాటలు పాడేవాళ్ళు ఉంటారో అక్కడ అనంత సంఖ్యక్ గానే కే ప్రతీక హై. చాలామంది పాటలు పాడేవాళ్ళు మనకి దొరుకుతూ ఉంటారు. అంటే వాళ్ళ గుర్తుగా ఈ జానపద గీతాలు ఉంటాయి అని అర్థం అన్నమాట. అంటే గ్రామాల్లో ఈ జానపద గీతాలు వాస్తవంగా చాలా రకాలుగా ఉంటాయి. కానీ జీవితం గర్వంగా ఉన్నప్పుడు అక్కడ ఆనందానికి కొరత ఏముంటుంది చెప్పండి? అంటే మనకి ఆనందంగా జీవించడం జరుగుతుంది. అలాంటి జీవితం ఆనందమయ జీవితానికి జానపద గీతాలే గుర్తు అని ఇక్కడ చెప్పడం జరిగింది. దీన్ని మనకి రాసిన వాళ్ళు ఎవరని చెప్పానమ్మా పిల్లలు? భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. ఈయన ఈ జానపద గీతాల గురించి ఎంతో చక్కగా వర్ణించడం జరిగింది. దీన్ని మీరు పాఠాన్ని మంచి పాయింట్లు అన్నీ కూడా అండర్లైన్ చేసుకుని ఏ ప్రదేశాల్లో ఏ పాటలు పాడడం జరుగుతుంది అని చాలా జాగ్రత్తగా గుర్తించుకోవాలి. ఎందుకంటే పరీక్షల్లో అవే అడగడం జరుగుతుంది. మళ్ళీ ఏమేమి సందర్భాల్లో ఈ లోకగీత్ అంటే ఈ జానపద గీతాలు పాడడం జరుగుతుంది అని కూడా అడగడం జరుగుతుంది. అర్థమైంది కదమ్మా పిల్లలు? మీరు ఒకసారి 2 సార్లు అలా పాఠం అంతా చదివితే, ప్రతి వాక్యాన్ని 3 సార్లు చదివితే మీకు బాగా గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మీరు జాగ్రత్తగా గుర్తించి దాని జవాబులు మీరు రాయడం జరుగుతుంది. ధన్యవాదాలు.